ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీశారు సార్? హాలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్, ఆ వుడ్, ఈ వుడ్ అన్ని వుడ్లు కలిపి ఒక్కటి కూడా తీయలేదు. అందుకే ఫ్లాప్ అవ్వలేదు. ఎవరిప్పుడు? ఆ కాను, నేను బిజీ అని చెప్పాను కదా కాను. అస్తమాను ఫోన్ చేస్తా ఉంటే నేనేం కాను, పెట్టే ఫోన్. ఎవరు సార్? షారుఖ్ ఖాన్ అయ్యా. నాతో సినిమా తీయని ఒక్కటే గోళ. నేను ఒక సినిమా కదా రాసుకున్నా, F1 అని. అది F2 కదా. నా F1 నచ్చి కంటిన్యూ చేసుకుంటా అని అనిల్ గారిని అడిగితే సరే అని అన్నాను. ఆ తర్వాత F2, F3 వచ్చాయి. ఏ అనిల్ గారు? కరెక్టే సార్, కరెక్టే. మీదే. నెక్స్ట్ ఒక అప్కమింగ్ హీరోయిన్ తో చేరనుందయ్యా. తెలుగు ప్రజలంతా ఆ అమ్మాయి కోసం వెయిటింగ్. అవునా? ఎవరు సార్ అమ్మాయి? రోజా గారి డాటర్. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం. వాళ్ళ కూతురుతో చేయడంలో ప్రాబ్లం లేదు కానీ తను కూడా రెండో హీరోయిన్ గా చేస్తానంటుంది. అదే ప్రాబ్లం. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. శ్రీకాంత్ గారు, మొన్న మీ డేట్ కోసం కాల్ చేసా. ఊహగారు కాల్ లిఫ్ట్ చేసి ఆయన బట్టలు ఉతుకుతున్నారు, మళ్ళీ చేయండి అని అన్నారు. అమ్మయ్యా, ఈ సీజన్ కొద్దిగా ప్రోగ్రామ్ అటు మారింది. థ్యాంక్స్ రా. ఇప్పుడు ఎలాగో సారు బట్టలు ఉతుకుతూ బిజీగా ఉన్నారు కదా, నన్ను హీరోగా పెట్టు సినిమా తీయొచ్చు కదా. సరే, నీకు యాక్టింగ్ వచ్చా? అయ్యో వచ్చు సార్. నవరసాల్లో నీకు ఎన్ని రసాలు తెలుసు? నాకు 10 దాకా వచ్చు సార్. నవరసాలు అంటే 9 కదా, ఇంకో రసం ఎక్కడ తెచ్చా? వాడికి నీరసం తప్ప ఏమీ లేదు సార్. నవరసాలు అంత గట్టిగా చెప్పాడంటే 10-15 ఉంటాయి అనుకున్నా. ఓకే ఓకే ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక అవకాశం ఇస్తున్నా, దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకో. ఎస్. నీకు ఇప్పుడు సడన్ గా మళ్ళీ గుచ్చుకుంది, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తావు? ఏయ్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా? సార్ నేను కావాలంటే తలపతి గారు యాక్ట్ చేస్తాను సార్. అవునా? ఇది చెయ్యి. తలపతి అని చెప్పి మంగపతిలా చేస్తున్నాడు ఏంటి? నేను మంచి సింగర్ కూడా పాడమంటారా? నువ్వు మాకు సెట్ అవ్వాలి గానీ నేను ఆల్రెడీ లీడ్ యాక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నా. బాబు, ఆ శాంపిల్ వండి. నమస్కారం అండి, నేను ఈ సినిమా డైరెక్టర్ అండి. నాకు సైలెంట్ గా ఉండే యాక్టర్ కావాలి. ఎవరున్నారని వెతుకుతుంటే మనశంకర వరప్రసాద్ లో మీరు కనబడ్డారు సార్. అవుట్ ఫోకస్ లో కూడా అవుట్ షైనింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. మ్యూట్ లో కూడా క్యూట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చని మీ వల్లే తెలిసింది. అంతెందుకు, కుక్కను వెతకడానికి చిరంజీవి గారితో పాటు అడవికి వెళ్తారుగా, అప్పుడు ఒక ఆకు పీకుతారు సార్. అబ్బబ్బబ్బబ్బా, ఆక్సిజన్ ఆక్యుపై చేశారు సార్. తర్వాత మీరు బ్లర్ లో కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతారుగా. అబ్బబ్బబ్బా, మైండ్ బ్లోయింగ్. ఆ కార్ సీన్ కి ఆస్కార్ ఇచ్చినా తప్పే లేదు. నేను ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ సార్. సీన్ ఏంటంటే హీరో తన మామ ఇంటికి వెళ్తాడు. ఆడ పెద్దిరెడ్డి అని సాంగ్, అక్కడ అందరు లిరిక్స్ పాడుతూ ఉంటారు. మీరు ఒక డ్రమ్మున్న బండిని నడుపుకుంటా వస్తారు. అక్కడ అందరు పాడుతూ ఉంటే మీరు మాత్రం తలుపుతూ ఉంటారు. జస్ట్ డ్రైవింగ్ చేస్తాను అంటేనా? అదొకటి చాలు సినిమా అంతా మీరు డ్రైవ్ చేయడానికి. మరి డైలాగ్స్? సార్ అసలు మీరు ఎవరు? మీరు బెల్లం కొట్టినట్లుంటే సినిమా హిట్ కొట్టినట్లే. మనశంకర వరప్రసాద్ లో చూసాం కదా. సైలెంట్ గా ఉన్నాడు పాపం. మీరు సైలెంట్ గా ఉంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతే నన్ను నమ్మండి. ఇది మన సినిమా స్టోరీ. అర్థమైందిగా? ఆ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? మ్యూట్ ఆర్టిస్ట్. అరే ఏంట్రా ఇది? సార్, సంక్రాంతికి వస్తున్నాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఫేమస్, మనశంకర వరప్రసాద్ లో మ్యూట్ ఆర్టిస్ట్ ఫేమస్. అదే నాకు ఇప్పుడే తెలిసింది ఇంత ఫేమస్ అయ్యాడని. నా క్యారెక్టర్ ఇవ్వలేదు, మీకు డైలాగ్ ఇవ్వడం పెద్ద ఇంకా ఏంటి సార్? ప్రాబ్లం ఏం జరిగిందంటే చంటబ్బాయిలో లాగా ఏదైనా ఒక వెరైటీ ట్రాక్ చేద్దాం అని చెప్పి పెట్టాక నంబర్ ఆఫ్ దీంట్లో ఇది లేచిపోయింది. ఎలాగో ఉన్నాను కదా, అతను కంటిన్యూ అయ్యాడు. నాకు కనీసం ఆ ట్రాక్ లేచిపోయే క్యారెక్టర్ కూడా ఇవ్వరా సార్ మీరు కావాలంటే? జశ్వంత్ నారాయణ, ఫస్ట్ నీలో నాకు నచ్చింది ఏంటంటే నీ డైలాగ్ క్లారిటీ. నువ్వు మాట్లాడే మాట చక్కగా చెప్తున్నావు, కాన్ఫిడెంట్ గా చేస్తున్నావు, ఎనర్జీ బాగుంది. ఓకే, వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. యు ఆర్ సెలెక్టెడ్.
రోజా గారు మా అమ్మ హీరోనే, నేను సెకండ్ హీరోయిన్ గా ఎలా చేస్తా? మీరే ఫస్ట్ హీరోయిన్ అంటారా ఏంటి గొప్పది? నా కూతురు ఉంటే ఓకే, నేను ఎందుకురా మళ్ళీ? నేను అందుకే మదర్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటే నీకు చేస్తారా మదర్ ఓకే జశ్వంత్ నారాయణ్, నా మీద ఇంత పెద్ద పంచ్ చేసేస్తావు, ఎట్లా వదిలేయాలి నిన్ను? వదిలేస్తే మళ్ళీ అందరూ పంచులేస్తూ పోతారు. మీరు సడన్ గా బతుకు చక్కా బండి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో వాడు భయపడిపోతున్నాడు వాడు. జశ్వంత్ నిజంగా చాలా చాలా బాగా పర్ఫామ్ చేసావు. సో నేను సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నా, నీ గట్స్ కే నేను సెలెక్ట్ చేస్తున్నా. కంగ్రాట్స్. ఓకే శ్రీకాంత్ అన్న. జస్వంత్ చాలా బాగా చేసావు, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. దాంట్లో ఓన్లీ డైరెక్షనే కాదు, అనిల్ లాగా పర్ఫార్మర్ కూడా నువ్వు. సో డెఫినెట్ గా నీకు గ్రీన్ సిగ్నల్.